చెప్పేవాళ్ళు. ఇప్పుడేమో పిఠాపురం పక్కన కాకినాడ అంటున్నారు. దీనికి కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయడమే. పిఠాపురం నుంచి జనసేనాని పోటీ చేస్తున్నాడని తెలియగానే అందరి దృష్టి ఈ నియోజకవర్గంపై పడింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం కాకినాడ లోక్సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. గొల్లప్రోలు, పిఠాపురం, కొత్తపల్లె మండలాలు ఈ నియోజకవర్గంలో భాగంగా ఉన్నాయి. పిఠాపురంలో కాపుల ఓట్లు 76,000 ఉండగా బీసీల ఓట్లు కూడా కాస్త అటు ఇటుగా అంతే ఉన్నాయి. ఎస్సీ ఓటర్లు 28,000 మంది ఉండగా ఇందులో మాలలు 20,000 కాగా మాదిగలు 8,000 వరకు ఉన్నారు. ఎన్నికల్లో భీమవరం గాజువాక నుంచి పోటీ చేసి 2 చోట్ల ఓడిన పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో కాపుల ఓట్లు ఎక్కువగా ఉన్న పిఠాపురాన్ని ఎంచుకున్నారు. అయితే వైఎస్ఆర్సీపీ సైతం అదే సామాజిక వర్గానికి చెందిన వంగా గీతను బరిలోకి దింపింది. వాస్తవానికి పిఠాపురం సీటుపై టీడీపీ నేత వర్మ ఆశలు పెట్టుకున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఇవ్వకపోవడంతో వర్మ ఇండిపెండెంట్ గా గెలిచారు. ఈసారి కూడా టికెట్ తనకే దక్కుతుందని ఆయన ధీమాతో ఉన్నప్పటికీ పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ ఎంట్రీతో సైడ్ అవ్వాల్సి వచ్చింది. అంతేకాదు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయం కోసం వర్మ విస్తృతంగా ప్రచారం చేశారు. పవన్ గీత ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే కావడంతో పాటు ఎన్నికల ప్రచారం చివరి రోజు పిఠాపురం వెళ్లిన జగన్ వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎం చేస్తానని మాటిచ్చారు. దీంతో పిఠాపురంలో గెలుపుపై జనసేనతో పాటు వైఎస్ఆర్సీపీ కూడా ధీమాతో ఉంది. నుంచి పిఠాపురం ఓటర్లు విభిన్నమైన తీర్పును వెలువరిస్తున్నారు. గత 7 పర్యాయాల్లో పిఠాపురంలో ఒకసారి గెలిచిన నేత మరోసారి గెలవలేదు. ఆ మాటకొస్తే 1951లో పిఠాపురం నియోజకవర్గం ఏర్పాటైన నాటి నుంచి కాంగ్రెస్ నేత ఎల్లా సూర్యనారాయణ మూర్తి, టీడీపీ నేత వెన్న నాగేశ్వరరావు మాత్రమే ఇక్కడి నుంచి వరుసగా 2 సార్లు గెలిచారు. ఇక్కడ గెలిచిన పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాలేదనే సెంటిమెంట్ ను 2019లో వైఎస్ఆర్సీపీ చెరిపేసింది. 1952లో జరిగిన ఎన్నికల్లో సిపిఐ తరపున పోటీ చేసిన ఆర్వి జగ్గారావు పిఠాపురం ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1955 ఎన్నికల్లో ప్రజా పార్టీ నేత వాడ్రేవు గోపాలకృష్ణ గెలవగా 1960లో జరిగిన ఉప ఎన్నికల్లో అదే పార్టీకి చెందిన పి తిమ్మరాజు విజయం సాధించారు. 1962, 1967, 1972లో పిఠాపురంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. 1962లో రావు భవన్న ఎమ్మెల్యేగా గెలవగా తరువాత ఎల్లా సూర్యనారాయణ మూర్తి వరుసగా 2 సార్లు గెలుపొందారు. 1978లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన కొప్పన వెంకట చంద్రమోహనరావు ఎమ్మెల్యే అయ్యారు. 1989లో కాంగ్రెస్ తరపున ఆయన మరోసారి పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 19 టీడీపీ 3 సార్లు జెండా ఎగరేగా ఈ 3 పర్యాయాలు వెన్న నాగేశ్వరరావే ఎమ్మెల్యేగా గెలిచారు. 1983లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన వెన్న నాగేశ్వరరావు గెలుపొందారు. 1985, 1994లోనూ ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. 1999లో కాంగ్రెస్ రెబల్ గా ఇండిపెండెంట్ గా బరిలోకి దిగిన సంగిశెట్టి వీరభద్రరావు పిఠాపురం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బీజేపీ అభ్యర్థి పెండెం దొరబాబుపై ఆయన 4,000కు పైగా ఓట్ల తేడాతో గెలిచారు. 2004 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పెండెం దొరబాబు ఎమ్మెల్యే అయ్యారు. కాంగ్రెస్ నేత కొప్పన వెంకట చంద్రమోహన్ రావుపై దాదాపు 18,000 ఓట్ల తేడాతో ఆయన విజయం సాధించారు. 2009లో పిఠాపురంలో ప్రజారాజ్యం, టీడీపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు నడిచింది. ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసిన వంగా గీత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. టీడీపీ అభ్యర్థి ఎస్విఎస్ఎన్ వర్మపై 1,036 ఓట్ల స్వల్ప తేడాతో గీత గెలిచారు. వంగా గీతకు 46,623 ఓట్లు పడగా వర్మకు 45,587 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి ముద్రగడ పద్మనాభానికి 43,431 ఓట్లు పడ్డాయి. గెలిచిన అభ్యర్థికి 3వ స్థానంలో నిలిచిన అభ్యర్థికి మధ్య ఓట్ల తేడా 3,000 కావటం గమనార్హం.
2014 ఎన్నికల్లో పివి విశ్వానికి టీడీపీ టికెట్ కేటాయించడంతో ఎస్విఎస్ఎన్ వర్మ ఇండిపెండెంట్ గా బరిలోకి దిగి ఘన విజయం సాధించారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దొరబాబుపై 47,000 ఓట్ల తేడాతో వర్మ విజయం సాధించగా టీడీపీ అభ్యర్థి విశ్వం 15,187 ఓట్లతో 3వ స్థానానికి పరిమితమయ్యారు. ఎన్నికల అనంతరం వర్మ టీడీపీలో చేరారు. ఎన్నికల్లో జగన్ సునామీలో పిఠాపురం కూడా వైఎస్ఆర్సీపీ ఖాతాలో చేరింది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పెండెం దొరబాబుకు 83,459 ఓట్లు పడగా టీడీపీ అభ్యర్థి వర్మకు 68,467 ఓట్లు పడ్డాయి. జనసేన నుంచి పోటీ చేసిన మాకినేడు శేషు కుమారికి 28,000 ఓట్లు పడ్డాయి.